హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పారాషూట్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక తమిళ్ వెబ్ సిరీస్ రిటర్న్ బై కే శ్రీధర్ అండ్ డైరెక్టెడ్ బై రసు రంజిత్. దీనికి మ్యూజిక్ ఎవరంటే యువన్ శంకర్ రాజా. ఇదొక మినీ సిరీస్, 5 ఎపిసోడ్స్ ఉంటాయి. జస్ట్ 2.5 hours ఉంటుంది. మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరు. ఈ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ అంటే రన్ టైమే. అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్. మసాలా అయితే ఏమీ ఉండదు. మరి ఈ సిరీస్ చూశాక నాకైతే జస్ట్ ఓకే, పర్లేదు అనిపించింది భయ్య. అండ్ యావరేజ్ వాచ్. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగానే కనెక్ట్ అవ్వచ్చేమో కానీ మిగతా అందరు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. ట్రైలర్ చూస్తే పిల్లల మిస్సింగ్, పేరెంట్స్ వెతకడం, పోలీసులు వెతకడం అనే కాన్సెప్ట్, దాన్ని సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ వేలో ఎలా చూపిస్తారో అనుకున్నా. బట్ క్రైమ్ ఎలిమెంట్ ఇన్ ద సిరీస్ ఈజ్ నాట్ వెల్ ఎగ్జిక్యూటెడ్. మంచి స్టోరీ ఉంది, మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. బట్ సస్పెన్స్, థ్రిల్స్, ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. పాటలు కూడా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ అయితే చేయలేదు, మంచి పని చేశారు. తమిళ్లోనే వదిలేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ సిరీస్ నచ్చొచ్చు. ఎందుకంటే పిల్లలను ఎలా చూసుకోవాలి, పేరెంట్స్ అంటే పోసుకున్న పిల్లలు, అంత భయం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుంది ఈ సిరీస్లో బాగానే చూపించారు. పిల్లలను భయపెట్టడం, వాళ్ళని కొడితేనే డిసిప్లిన్గా ఉంటారనుకున్న తండ్రి, పిల్లలను ప్రేమగా చూడాలనే తల్లి, తండ్రికి భయపడి ఇంట్లో నుండి పారిపోయే ఒక పిల్లాడు, వాడికో చెల్లి, మధ్యలో పారాషూట్ బైక్ కనెక్షన్, ఇంకొక వైపు పోలీసులకు ఒక సమస్య, తప్పిపోయిన పిల్లల కోసం పోలీసులు అండ్ పేరెంట్స్ వెతకడం, కొంత సెంటిమెంటు, కొన్ని ఎమోషనల్ సీన్స్, ఇలా సిరీస్ మొత్తం ఉంటుంది. కాకపోతే ఇక్కడ పోలీసులు చేసేదేమీ ఉండదు. రెస్క్యూ ఆపరేషన్ చాలా ఎంగేజింగ్ అనిపించాలి, కానీ వచ్చే సీన్స్ అన్నీ కూడా కొంచెం నార్మల్గానే అనిపిస్తాయి. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ చాలా బాగుంది. పిల్లలు తప్పిపోయారు, ఎలా ఇంటికి వెళ్తారా బాబు అని మరీ ఎక్కువ టెన్షన్ పెట్టేలా ఏమీ ఉండదు. చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదో బొంబాయి సినిమాలో క్లైమాక్స్. క్యారెక్టర్స్ వైజ్ షణ్ముఖం క్యారెక్టర్లో కిషోర్ చాలా సీరియస్గా చేశారు, చాలా బాగా చేశారు. పిల్లలిద్దరు కూడా చాలా బాగా చేశారు. తల్లి క్యారెక్టర్ కూడా బాగుంది. టెక్నికల్గా ఈ సిరీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే సూపర్ అండ్ బీజిఎం చాలా బాగుంది, యువన్ శంకర్ రాజా ఇచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ సూపర్, ఎడిటింగ్ నీట్గా ఉంది. ఓవరాల్ కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం, మెసేజ్ కోసం ఈ సిరీస్ని ఒకసారి అలా ట్రై చేస్తామంటే మీ ఇష్టం. మరి ఓవరాల్ ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. ఈ రివ్యూ మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కూడా వేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్.